కొత్త సినిమా తండేల్ మంచి హిట్ టాక్ వచ్చింది రావడంతోనే. ఎందుకయ్యా అంటే ఒకటి హీరో హీరోయిన్ నాగ చైతన్య సాయి పల్లవి లాంటిది ఒక ఎత్తు అయితే, ఆ ఇద్దరి కాంబినేషను మంచిగా ఉండటం ఒక ఎత్తు అయితే, దానికి తోడు కథ పబ్లిక్తో ముడిపడి ఉన్నటువంటి కథ, దాంట్లో మళ్ళీ భారత్ పాకిస్తాన్ కలిసి ఉండటం లాంటి పరిణామాలు, ఇవన్నిటికీ తోడుగా మత్స్యకారులకు సంబంధించి అయితే ఇందులో చిత్ర విచిత్ర కాన్సెప్టులు రెండు తెలుగు రాష్ట్రాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ఆంధ్రాలో టికెట్ రేట్లు పెంచుకున్నారు, తెలంగాణలో పెంచలేదు. తెలంగాణలో అసలు అడగలేదు అని ఓపెన్గా అల్లు అరవింద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అదే సందర్భంలో అల్లు అరవింద్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించేసి గేమ్ చేంజర్ గురించినో లేకపోతే గతంలో తీసిన సినిమాల గురించి మాట్లాడినటువంటిది ఈ ఫంక్షన్ సందర్భంగా వచ్చేటప్పటికి అది కాస్త చర్చ రచ్చ నడుస్తుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి మత్స్యకారుల్ని రక్షించినటువంటి అంశంలో జగన్కి ఆ క్రెడిట్ ఇవ్వలేరా అంటూ జగన్ టీం హైలైట్ చేసుకొస్తుంది. అసలు ఆ రోజున పాకిస్తాన్ నుండి మత్స్యకారులను తీసుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి సర్కారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, తద్వారా ఆ వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ జగన్ కలుసుకుని వాళ్ళందరికీ తలా 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు. ఇది గుర్తుందా లేదా అంటూ వాళ్ళు కొన్ని వీడియోలు ఆ రోజున మాట్లాడినటువంటి జగన్ మాట్లాడినటువంటిది, అంటే ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం, ఎన్నికలు అయ్యాక ఇవ్వడం, ఇంత చేసినటువంటి వాడిది గుర్తు లేదా కనీసం చెప్పరా అని వాళ్ళు ఒకవైపున. అదే సందర్భంలో ఇక్కడ మళ్ళీ మెగా ఫ్యాన్స్ తర్వాతన ఈ ఫ్యాన్స్కి మధ్యన అల్లు అరవింద్ ఫ్యాన్స్కి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్యన వివాదాలు. ఈ ఓవరాల్గా అసలు దీనికి ఈ సినిమాకి దీనికి ఏ సంబంధం లే, బట్ సినిమా ఆధారంగా ఈ కథ అంతా నడిచేసింది ప్రస్తుతం. ఎనీహౌ ఒక చక్కటి సినిమా వచ్చిందన్నటువంటిది మాత్రం ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. కాబట్టి సినిమా మంచి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో మొన్న పండగకి సంబంధించినటువంటి 3 సినిమాల్లో డాకు మహారాజ్ హిట్ అయింది, సంక్రాంతి ఇది బాగా హిట్ అయింది, గేమ్ చేంజర్ యావరేజ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఇది హిట్ టాక్ రావడం వరుసపెట్టి కొత్త ఏడాదిలో వస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి ఓ రకంగా సంతోషం సినీ పరిశ్రమకి.